ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. చాలామంది ఇంట్లో దేవుడి ఫోటోలను గోడలకు పెట్టుకుంటూ ఉంటారు. రాధాకృష్ణుల ఫోటోలు గోడలకి అందంగా ఉంటాయి అని ఎక్కువగా అలంకరించుకుంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం కృష్ణుడికి సంబంధించిన ఫోటోలు విగ్రహాలు ఏ దిక్కున పెట్టాలి? అసలు కృష్ణుడి ఫోటోలు ఇంట్లో పెట్టుకోవచ్చా? ఒకవేళ పెట్టుకుంటే ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంట్లో శ్రీకృష్ణుడి ఫోటో ఖచ్చితంగా ఉండాలని పండితులు చెబుతున్నారు. విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. ముఖ్యంగా కొత్తగా పెళ్లి అయిన వారు శ్రీకృష్ణుడిని పూజిస్తే భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. ఇంట్లో కృష్ణుడి ఫోటో ఉంటే చాలా ప్రయోజనాలు ఉంటాయని గ్రంథాల్లో చెప్పబడింది. శ్రీకృష్ణుడి ఫోటోలు ఈశాన్యం వైపు ఉంచితే చాలా మంచిది. ఇలా పెడితే మీ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య బంధం బలపడుతుంది. మీ ఇంట్లో 12 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉంటే ఖచ్చితంగా కృష్ణుడి ఫోటో మీ ఇంట్లో పెట్టుకోండి. మీ ఇంట్లో తూర్పు వైపు శ్రీకృష్ణుడి ఫోటో పెట్టుకుంటే సంపద పెరుగుతుంది. అలాగే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన చిత్రాన్ని దక్షిణ దిశలో పెడితే మీకు ఉన్న సమస్యలు అన్నీ దూరం అవుతాయి. అంతేకాకుండా ప్రమాదాలు విపత్తులు తొలగిపోతాయి. ఇంట్లో శ్రీకృష్ణుడి చిత్రపటాలు పెట్టడం వల్ల దుష్టశక్తులు నశిస్తాయి. అలాగే శ్రీకృష్ణుడు వేణువు పట్టుకున్న ఫోటో ఇంట్లో ఉంటే మీ కుటుంబ సభ్యులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. అలాగే ఇంట్లో సానుకూల శక్తులు ఏర్పడి దుఃఖాలు మొత్తం తొలగిపోయి ఇంట్లో అందరూ ఆనందంగా ఉంటారు. కృష్ణుడు సుదర్శన చక్రాన్ని పట్టుకున్న ఫోటోని ఇంట్లో పెట్టుకుంటే సానుకూల శక్తి పెరుగుతుంది. దీంతో ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. సంతానం లేని వారు శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని పడక గదిలో పెట్టుకుంటే త్వరలో సంతానం కలుగుతుంది. పడక గదిలో శ్రీకృష్ణుడి ఫోటో తూర్పు లేదా పడమర దిశలో పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మన కాళ్ళు శ్రీకృష్ణుడి ఫోటో వైపు ఉండకూడదు. వాస్తుశాస్త్రం ప్రకారం రాధాకృష్ణ ఫోటోలు గదిలోని నైరుతి దిశలో ఉంచితే భార్యాభర్తల మధ్య నమ్మకం నిజాయితీ ఉంటుంది. రాధాకృష్ణుడి విగ్రహం హాల్లో ఉంచితే చాలా మంచిది. మనం హాల్లోకి రాగానే కృష్ణుడి విగ్రహం కనిపించేలా ఉండాలి అని పండితులు అంటున్నారు. తల్లి పిల్లల మధ్య మంచి అనుబంధం ఉండాలంటే యశోద కృష్ణుడు ఇద్దరు ఒకే దగ్గర ఉన్న చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. ఎప్పుడైనా శ్రీకృష్ణుడి ఫోటోని కొనేటప్పుడు చిత్రపటంలో నెమలి పింఛం గోవు పిల్లలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. కృష్ణుడికి నైవేద్యంగా వెన్నను పెడితే ఆ కృష్ణుడి అనుగ్రహం మనపై ఉంటుంది. అలాగే శ్రీకృష్ణుడు సంతోషించి మీరు కోరిన కోరికలను వెంటనే నెరవేరుస్తాడు. వెన్న ఇంట్లో లేకపోతే కలకండను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. వారానికి ఒక్కసారైనా కృష్ణుడికి తామర పువ్వును సమర్పించండి. ఎట్టి పరిస్థితుల్లో రాధాకృష్ణుడి చిత్రపటానికి తులసి మాలను వేయకూడదు. శ్రీకృష్ణుడికి రోజు పూజలు చేస్తే కృష్ణుడు సంతోషించి మీకు ఎలాంటి సమస్యలు రాకుండా అండగా ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.